హే గైస్, వెల్కమ్ టు బిగ్నెస్ ఎకనామీ. సో ఈరోజు మన టాపిక్ వచ్చేసి యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్. సో ఇది ఎందుకంటే దీని మెయిన్ ఐడియా ఏంటంటే పవర్టీని రెడ్యూస్ చేయాలి అండ్ ఈక్వాలిటీని ఇంక్రీజ్ చేయాలి. అది ఏ విధంగా అని మనం మెల్లిగా డిస్కస్ చేసుకుంటే అర్థమవుతుంది. సో యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ అంటే ఏంటంటే ప్రతి ఒక్క పర్సన్ ఇన్వాల్వ్ అయి ఉంటారు, ఇంక్లూడ్ అయి ఉంటారు. ఎవ్రీ పర్సన్ ఇస్ ఇంక్లూడెడ్. ఎవరెవరు, నువ్వు అంబానీ అయినా సరే, నువ్వు ఫార్మర్ అయినా సరే, నువ్వు చిన్న చిన్న పనులు చేసే కూలీవాడి అయినా సరే, రిక్షా వాళ్ళైనా సరే, బెగ్గర్ అయినా సరే, ఎవరైనా సరే, అడుగునే అయినా సరే, అందరూ అయితే ఇంక్లూడ్ అయి ఉంటారనమాట. సో ఇట్ ఈస్ యూనివర్సల్. అందరికీ ఇర్రెస్పెక్టివ్ వాట్ దే ఆర్ ఎర్నింగ్, వాళ్ళు ఏం సంపాదిస్తున్నారు, ఎంత సంపాదిస్తున్నారు అవన్నీ కాదు, ఎవ్రీ పర్సన్ ఇస్ ఇన్వాల్వ్డ్. ఓకే. ఈ యూబీఐ అంటే ఏంటంటే ఇది ఒక రెగ్యులర్ పీరియాడిక్ క్యాష్ పేమెంట్ డెలివర్డ్ అన్కండిషనల్లీ టు ఆల్ సిటిజన్స్ ఆన్ అన్ ఇండివిజువల్ బేసిస్ అని చెప్పేసి ఇక్కడ ఇస్తున్నారు కదా. సో ఇక్కడ ఏంటంటే వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్, నువ్వు ఏం పని చేస్తున్నావు, ఏదైనా బిజినెస్ చేస్తున్నావా, లేకపోతే ఇంకేదైనా సంపాదిస్తున్నావా, నువ్వు ఎక్స్పర్ట్వా, అది ఏం కాదు. ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా అందే ఇన్కమ్ అనమాట. సో ఇక్కడ క్యాష్ పేమెంట్ అని ఉంది కదా. ఇక్కడ క్యాష్ పేమెంట్ అంటే ఇక్కడ ఎందుకు మెన్షన్ చేశారంటే ఇప్పుడు గవర్నమెంట్ కొన్ని స్కీమ్స్ ఇస్తుంది, సర్వీస్ స్కీమ్స్ అనేవి ఇస్తుంది కదా, సర్వీసెస్ ఇస్తుంది. సో అలాంటి ఆ ఫుడ్ వోచర్స్ కానీ స్కీమ్స్ కానీ ఏవి లేకుండా దానికి బదులుగా క్యాష్ ఇస్తుంది అనమాట. అండ్ అన్కండిషనల్లీ అంటే ఏ కండిషన్స్ లేకుండా, లైక్ మీరు ఇప్పుడు ఫార్మర్ అయినా సరే, లేకపోతే మీరు పూరా, లేకపోతే మీరు రిచ్చా, అలా ఏం కాకుండా రిచ్ పూర్ అలా ఏ తేడా లేకుండా అన్కండిషనల్గా ఏ కండిషన్స్ లేకుండా ప్రతి ఒక్క ఆల్ సిటిజన్స్ అన్కండిషనల్ ఏ కండిషన్ లేకుండా అందరు సిటిజన్స్కి అంటే ఇండివిజువల్గా ప్రతి ఒక్కరికి ఆ మనీ అయితే అందుతుందన్నమాట. లైక్ మీరు ఏ పని చేయకపోయినా సరే మీరు ఈ మనీ అయితే అందుతుంది వితౌట్ రిక్వైర్మెంట్ ఆఫ్ వర్క్. మీరు పని చేస్తేనే మనీ ఇస్తామని కాదు. సో మీరు మనీ చేసినా చేయకపోయినా ఆ మనీ అయితే అందరికీ ఈక్వల్గా అందుతుందన్నమాట. సో ఇదేంటంటే ఈ SEWA అంటే సెల్ఫ్ ఎంప్లాయిడ్ ఉమెన్స్ అసోసియేషన్ అండ్ యూనిసెఫ్, యునైటెడ్ నేషన్స్ ఇంటర్నేషనల్ చిల్డ్రన్స్ ఎమర్జెన్సీ ఫండ్. సో ఈ రెండు కలిసి కొలాబరేట్ అయ్యి ఈ పైలట్ ప్రాజెక్ట్ అనేది తీసుకొచ్చారన్నమాట. ఆన్ యూబీఐ పైలట్ ప్రాజెక్ట్ మీద ఈ రెండు కొలాబరేట్ అయ్యాయి. సో ఇది మధ్యప్రదేశ్లో అయితే ఇంట్రడ్యూస్ చేశారంట 2011-12లో. సో ఇది ఏంటంటే మెయిన్ స్కీమ్ ఇదేంటంటే ఇప్పుడు అన్కండిషనల్గా క్యాష్ ట్రాన్స్ఫర్స్ అయితే జరుగుతాయి ప్రతి ఒక్క ఇండివిజువల్కి. అంటే ఇప్పుడు మీరు 5 మెంబర్స్ ఉన్నారనుకోండి, 5 మెంబర్స్కి మనీ వస్తాయన్నమాట. అంటే ఇప్పుడు మంత్లీ ఎంత వస్తుందంటే అడల్ట్స్కి, పెద్దవాళ్ళకి 300 రూపాయలు అయితే చిన్నపిల్లలకి 150 రూపాయలు ఇస్తారనమాట. సో ఇలా ఈ విధంగా 9 ఊర్లలో 6,000 మంది పిల్లలకి పైగా అప్రాక్సిమేట్లీ ఇలా అయితే చేశారంట మధ్యప్రదేశ్లో 2011-12 ఆ టైంలో. సో ఈ రిజల్ట్స్ అనేవి పాజిటివ్ ఎఫెక్ట్ చూపించాయి వాళ్ళ లివింగ్ కండిషన్స్ మీద అని చెప్పేసి అన్నారనమాట. సో ఏ విధంగా, లైక్ ఇప్పుడు ఆల్కహాల్ అనేది రెడ్యూస్ అయిపోయింది, తాగుబోతులు తగ్గిపోయారని చెప్పేసి అంటున్నారు. లైక్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్ అనమాట. లైక్ ఆల్కహాల్ రెడ్యూస్ అయింది, ఎలా రెడ్యూస్ అయింది అంటే ఇప్పుడు యూబీఐ అనేది ఏంటంటే మెయిన్ థింగ్ ఆల్టర్నేటివ్ టు సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట. ఇప్పుడు పోవర్టీ రెడ్యూస్ చేయడం కోసం గవర్నమెంట్ స్కీమ్స్ ఇస్తుంది కదా. సో ఆ స్కీమ్స్ అన్ని క్యాన్సిల్ చేసి ఏ స్కీమ్స్ ఇవ్వకుండా, సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ ఏవి ఇవ్వకుండా దానికి బదులుగా ఆల్టర్నేటివ్ అనమాట ఇది. అంటే మనీ ఇస్తారు. ఆ మనీలోనే వాళ్ళు పప్పులు, ఉప్పులు, సరుకులు, సామాన్లు అన్నీ కొనుక్కొని తెచ్చుకోవాలన్నమాట. ఓకే. అంటే ఇప్పుడు లైక్ ఏదైనా రేషన్ కార్డు, ఇవి సబ్సిడీస్ స్కీమ్స్, రేషన్ కార్డ్స్ చూపిస్తే బియ్యం ఇవ్వడం ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ కాకుండా వాటికి బదులుగా క్యాష్ ట్రాన్స్ఫర్ అయితే చేస్తుందన్నమాట గవర్నమెంట్. సో ఇదేంటంటే ఆల్కహాల్ ఏ విధంగా రెడ్యూస్ అయ్యింది అని అంటే ఇప్పుడు నెలకి ఇలా 300 రూపాయలు గవర్నమెంట్ ఇచ్చిందనుకోండి. ఒక ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారనుకోండి. పెద్దవాళ్ళు 2 ఉన్నారనుకోండి, చిన్నపిల్లలు 2 ఉన్నారనుకోండి. సో ఈ వచ్చే మనీతో వాళ్ళు నెలకి కావాల్సిన కూరగాయలు కొనుక్కోవచ్చు, సామాన్లు కొనుక్కోవచ్చు, అన్నీ కొనుక్కోవచ్చు. ఓకే. వాళ్ళు స్కీమ్స్ ఏవి లేవు కదా ఇప్పుడు. సో ఆ ఉన్న మనీతోనే వాళ్ళే కొనుక్కోవాలి. సో ఏం చేస్తారు, ఇప్పుడు తాగుబోతు అనుకో, సపోజ్ ఒక ఫ్యామిలీలో ఒకడు బాగా డ్రింక్ చేస్తాడనుకోండి. తను కొంచెం మనీ అయితే సంపాదిస్తాడు, దట్ ఈస్ ఫైన్. తను ఎలాగో సంపాదిస్తున్నాడు కదా, కొంచెం గవర్నమెంట్ కూడా స్కీమ్స్ ద్వారా వాళ్ళకి పప్పులు, ఉప్పులు, బియ్యము, సామాన్లు అవి ఇవి అందిస్తుంది అనుకోండి. వాడికి ఎలాగో సరుకులు కొనేంత అవసరం ఉండదు. ఎలాగో గవర్నమెంట్ ఇస్తుంది, నేను కొనాల్సిన అవసరం లేదు. సో నా జీతంలో నేను కొంచెం తీసుకొని సగం డబ్బులు వాడు తాగడానికి ఖర్చు పెట్టేస్తాడు అనుకోండి. సో అప్పుడు ఆల్కహాల్ అనేది వాళ్ళు చాలా ఎడిక్ట్ అయిపోతారు అనమాట. ఇక్కడ మధ్యప్రదేశ్లో ఆల్కహాల్ అనేది రెడ్యూస్ అయిపోయింది, తాగే వాళ్ళు రెడ్యూస్ అయిపోయారని చెప్పేసి ఎందుకు అంటున్నారంటే ఇప్పుడు వచ్చేది నాకు 300 కదా, సరుకులు సామాన్లు కొనుక్కోవడానికి ఈ మనీ సరిపోవు. సో నేను దాచిపెట్టుకోవాలి మనీ అని చెప్పేసి వాడు తాగడం మానేసి దానికి బదులుగా ఈ సామాన్లు కొనుక్కొని తన ఫ్యామిలీని పోషించుకుంటాడు అనమాట. సో ఈ విధంగా ఆల్కహాల్ తాగే అయితే రెడ్యూస్ అయ్యారంట అని చెప్పేసి ఇక్కడ ఇంప్రూవ్మెంట్ అయితే కనిపించింది అనమాట. సో లివింగ్ కండిషన్స్ కొంతవరకు కనిపించాయి అని చెప్పేసి అంటున్నారు. అండ్ ఇక్కడ ఏంటంటే ఈ మెరిట్స్ యూబీఐ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే స్కీమ్స్ అనేవి కొంతమందికి వస్తాయి, కొంతమందికి రావు. లైక్ ఇప్పుడు జనరల్గా ఇప్పుడు ఏదైనా హౌస్ ఇస్తా అన్నారు అనుకోండి, ఎవరికైనా వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటి, వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అది అంతా చూసి వాళ్ళకి కొంతమందికి ఇస్తారు, కొంతమందికి ఎలిజిబులే కానీ వాళ్ళు కొంతమందికి రావన్నమాట. సో ఇలాంటి ఎర్రర్స్ అయితే ఇక్కడ యూబీఐలో కనిపించవు. ఇక్కడ ఏంటంటే సోషల్ జస్టిస్ అనేది అందరికీ ఉంటుంది, ఎలాంటి ఎర్రర్స్ ఉండవు, అందరికీ మనీ వస్తాయి. అండ్ ఇక్కడ మెరిట్స్ అంటే వీటి యూబీఐ యొక్క అడ్వాంటేజెస్ ఏంటి అంటే లెస్ లీకేజెస్ అని చెప్పేసి ఇక్కడ ఉందన్నమాట. లెస్ లీకేజెస్ ఎందుకు అంటే ఇప్పుడు అందరికీ అన్నీ అందుతున్నాయి, సో ఎర్రర్స్ ఏమీ ఉండవు. అండ్ ఇక్కడ ఏమవుతుందంటే మనీ అనేది గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా మన బ్యాంక్కి ట్రాన్స్ఫర్ అయిపోతుంది అనమాట. ఇంకా నో మిడిల్ పర్సన్స్. ఇప్పుడు మనం అప్పట్లో పోయిన క్లాసెస్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పుకున్నాము. మన గవర్నమెంట్ మిడిల్ పర్సన్కి ఇస్తే మిడిల్ పర్సన్ పూర్ పర్సన్కి ఇస్తారు. సో ఈ మిడిల్ పర్సన్ 80% కమిషన్ తీసేసుకొని 20% మాత్రమే పూర్కి ఇస్తారనమాట. సో అలాంటి ఎర్రర్స్ ఏవి లేకుండా డైరెక్ట్ ట్రాన్స్ఫర్ మనీ అనేది డైరెక్ట్ జనాల మన ఇండివిజువల్ బ్యాంక్ ఏదైతే ఉందో దాంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అయిపోతుంది. సో ఎర్రర్స్ ఏవి కనిపించవు.
అండ్ ఎకనామిక్ కండిషన్ ఇంప్రూవ్మెంట్ అని చెప్పేసి ఇక్కడ మెరిట్స్లో ఇది కూడా ఒకటి. సో ఏ విధంగా లైక్ సపోజ్ ఇప్పుడు ఇది ఎగ్జాంపుల్, ఫార్మర్స్ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఇప్పుడు గవర్నమెంట్ యూరియా అనేది ఇప్పుడు 100 ప్యాకెట్స్ ఇస్తుంది అనుకోండి. ఇక్కడ ఒక ఇండివిజువల్కి, ఇక్కడ ఒక మనిషికి 100, ఇక్కడ ఒక మనిషికి 100 ఇస్తున్నారు అనుకోండి. ఆయనకున్న పొలాలకి ఆయన 50 వాడుకుంటాడు, 50 ప్యాక్స్ వాడుకుంటాడు, 50 మిగిలిపోతాయి. ఇక్కడ 50 వాడుకుంటాడు, ఈయన కూడా 50 మిగిలిపోతాయి. సో ఇది వేస్ట్ కదా, అనవసరంగా ఏం చేసుకుంటారు ఆ 50ని. సో ఈ 15 తీసుకెళ్ళి లేని వాళ్ళు ఎవరైతే ఉంటారో, అవి కూడా అందని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తే అయిపోతుంది కదా. సో అప్పుడు గవర్నమెంట్కి కూడా మనీ మిగులుతాయి. ఇప్పుడు ఇక్కడ 50 మిగిలిపోయి, ఇక్కడ 50 మిగిలిపోయి, వీటి కోసం పెట్టిన గవర్నమెంట్ ఖర్చు ఏదైతుందో అది మొత్తం వేస్ట్ అయిపోతుంది. సో ఆ విధంగా ఎకనామిక్ కూడా కొంచెం ఎఫెక్ట్ అవుతుంది కదా. సో దీనికి బదులుగా ఆ మిగిలిపోయిన 50 ప్యాక్స్ ఏవైతే ఉన్నాయో వాటిని లేని వాళ్ళకి ఇస్తే వాళ్ళకి ఏవైతే పొలాలు ఉన్నాయో వాటికి యూజ్ చేసుకుంటారు. ఆర్ ఎల్స్ లేకపోతే ఈ 50 ప్యాక్స్కి బదులుగా మనీ ఇస్తే వాళ్ళు కూడా కొంచెం వాళ్ళ ఇంట్లోకి వాటికి ఉపయోగించుకుంటారు. ఆర్ లేని ఈ 50 ప్యాక్స్కి పెట్టే మనీ ఏదో లేని వాళ్ళకి ఇచ్చినా కానీ వాళ్ళకు కూడా ఈ విధంగా ఇలా 300 150 అట్లా ఇచ్చినా కానీ మన ఎకనామిక్ కండిషన్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది కదా అని చెప్పేసి ఇది యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ యొక్క మెరిట్స్ అనమాట. అండ్ ఇక్కడ వచ్చేసి డిమెరిట్స్ అంటే ఇష్యూస్ ఏమేమి ఉన్నాయి దీనివల్ల అంటే డిసడ్వాంటేజ్. ఓకే, ఇక్కడ అడ్వాంటేజ్ అయితే ఉన్నాయి, డిసడ్వాంటేజ్ ఏమేమి ఉన్నాయి కూడా చూసుకోవాలి కదా మనం. ఇప్పుడు మోరల్ హెజార్డ్ అని చెప్పేసి అంటున్నారు. ఇక్కడ మోరల్ హెజార్డ్ ఎందుకంటే ఇప్పుడు ఇది యూనివర్సల్ కదా, అంటే రాజు పేద తేడా లేకుండా అందరికీ ఇస్తా అంటున్నారు. అంబానీకి నాకు సేమ్ అమౌంట్ పడితే అది ఎలా న్యాయం అవుతుంది? అది ఇప్పుడు ఉన్నవాడికి ఇచ్చి లేనివాడికి ఇస్తే అది ఈక్వాలిటీ అనేది ఎలా ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి ఇక్కడ అంటున్నారు అనమాట. లైక్ ఇప్పుడు అంబానీకి డబ్బులు ఇచ్చి పూర్ పర్సన్కి డబ్బులు ఇస్తే అది ఈక్వల్ అవ్వదు. లేని వాడికే ఇద్దామని గవర్నమెంట్ అనుకుంటే ఒకవేళ అప్పుడు యూనివర్సల్ అనే పదం అసలు పెట్టకూడదు, అది తప్పు అవుతుంది, అది ఎర్రర్ వస్తాయి అనమాట. సో ఇది ఒక ఛాలెంజ్ అయితే అయిపోయింది అనమాట మన గవర్నమెంట్కి. ఇప్పుడు పీఎం కిసాన్ అని చెప్పేసి అప్పుడు మనకి 2018లో లాంచ్ చేశారు అది స్కీమ్. అంటే 6,000 రూపీస్ యాన్యువల్గా ఇస్తారన్నమాట ఫార్మర్స్కి. సో బట్ కండిషన్స్ పెట్టారనమాట, ఇంత ల్యాండ్ ఉంటేనే ఆ ఫార్మర్కి ఈ మనీ ఇస్తాము, ఈ కండిషన్స్కి సెట్ అవ్వకపోతే మేము ఇవ్వము అలా అని చెప్పేసి అన్నారనమాట. అలాంటప్పుడు అది అన్కండిషనల్గా ఎందుకు అని చెప్పేసి అన్నారు అని ఈ ప్రోగ్రామ్ మీద ఆ పరిహాసం అయితే చేశారనమాట. లైక్ ఇది మిమిక్ వచ్చింది, మీరు యూనివర్సల్ అంటారు, యూనివర్సల్ అన్నప్పుడు మరి అంబానీకి పూర్ పర్సన్కి అందరికీ డబ్బులు ఇస్తే అది ఈక్వల్ ఎలా అవుతుంది? సో యూనివర్సల్ అని పేరు అనేది పెట్టడం తప్పు అని అన్నారు. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు కండిషన్స్ పెట్టేలాగైతే అన్కండిషనల్ అనే పదం డెఫినేషన్లో ఎందుకు పెట్టారు అని చెప్పేసి ఈ రెండు ఛాలెంజెస్ అనమాట ఇప్పుడు మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. సో ఇప్పుడు ఏం అని చెప్పేసి ఇది ఒక డిమెరిట్. అండ్ ఫిజికల్ బర్డన్ ఏంటంటే ఇప్పుడు నేను పని చేసినా చేయకపోయినా నాకైతే డబ్బులు వస్తున్నాయి కదా యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ నుంచి. సో అలా అందరూ నేను పని చేయకపోయినా నాకు బ్యాంక్లో అయితే డబ్బులు పడుతున్నాయి. సో నేను పని చేయడం మానేస్తాను. అలా అందరూ పని చేయకపోతే న్యాయం కాదు కదా. లైక్ దేశం ఎలా గడుస్తుంది? ఎవరు పని చేయకపోతే దేశం ఎలా నడుస్తుంది? సో ఈ విధంగా ఫిజికల్ బర్డన్ అయితే పెరుగుతుంది అన్నమాట గవర్నమెంట్కి. అండ్ ఇక్కడ ఏంటంటే అండ్ ఇప్పుడు అందరి దగ్గర డబ్బులు ఉన్నాయనుకోండి, మార్కెట్లో నేను ఏదైనా ఆలుగడ్డలు కొనడానికి నేను వెళ్ళాను అనుకోండి, అందరి దగ్గర డబ్బులు ఉంటాయి కాబట్టి అందరూ కొంటారు. అప్పుడు సప్లై అనేది తక్కువ కనిపిస్తుంది. ఇప్పుడు మా మార్కెట్లో ఉన్న టొమాటోస్ కొనుక్కోవడానికి, ఆలుగడ్డలు కొనుక్కోవడానికి వెళ్ళాను అనుకోండి, అందరి దగ్గర డబ్బులు ఉన్నాయి కాబట్టి అందరూ కొనేసుకుంటారు. కొంతమంది దగ్గర డబ్బులు ఉన్నా కూడా కొనలేరు అనమాట. ఇంకా మార్కెట్లో అన్నీ అయిపోతాయి ఇంకా. సో నా దగ్గర డబ్బులు లేనప్పుడు అంటే కొనలేదంటే అర్థం ఉంది. బట్ డబ్బు ఉండి కూడా కొనలేని పరిస్థితి వచ్చిందనుకో, అప్పుడు గవర్నమెంట్ మళ్ళీ వాటిని తెప్పించాలి, మార్కెట్ నుంచి టొమాటోస్ ఆలుగడ్డలు అనేది తెప్పించాలి, దానికి ఖర్చు పెట్టుకోవాలి. మళ్ళీ దానివల్ల గవర్నమెంట్ అనేది ఖర్చు పెట్టింది కాబట్టి ఫిజికల్ డెఫిసిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో ఫిజికల్ డెఫిసిట్ అంటే నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ చెప్పాను, మళ్ళీ చెప్తాను. ఫిజికల్ డెఫిసిట్ అంటే ఇప్పుడు మన గవర్నమెంట్ యొక్క ఆదాయం అంటే రెవెన్యూ ఏదైతే ఉందో, అంటే ట్యాక్స్లు అవి కలెక్ట్ చేస్తే మొత్తం వచ్చే మనీ ఏదైతే ఉందో, ఇప్పుడు సపోజ్ 100 crores అనుకోండి. అండ్ గవర్నమెంట్ యొక్క ఖర్చు స్కీమ్స్కి వాటికి ఏదైతే ఖర్చు పెడుతుందో అది 1200 crores అనుకోండి సపోజ్. అంటే వచ్చిన మనీ కంటే ఖర్చు పెట్టే మనీ ఎక్కువ అవుతుంది కదా. సో ఇక్కడ 200 crores గ్యాప్ వచ్చింది. ఈ 200 crores గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఫిజికల్ డెఫిసిట్ అని అంటారనమాట. సో ఈ ఫిజికల్ డెఫిసిట్ అయితే ఇంక్రీజ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారనమాట. సో ఇది డిమెరిట్స్ యూబీఐలో. సో ఇవన్నీ ఈ డిమెరిట్స్ని మనం ఛాలెంజ్గా తీసుకొని, సో కంక్లూజన్ ఏంటంటే దీనికి ఇప్పుడు పైలట్ స్టడీ నీడెడ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. పైలట్ స్టడీ అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫస్ట్ పైలట్ స్టడీ అనేది చేయాలి. దీని మీద షార్ట్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, లాంగ్ టర్మ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఏమేమి ఉన్నాయి అని చూడాలి ఫస్ట్. మేబీ గవర్నమెంట్ ఫస్ట్ ఒక స్టేబుల్ సిస్టమ్ అనేది పెట్టింది అనుకోండి, అప్పుడు పూర్ పీపుల్కి ఏదైనా అందలాగా చేస్తే ఆ తర్వాత యూబీఐ పెట్టినా కానీ బాగుంటుంది. లైక్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను, బిల్డ్ ఏ స్టేబుల్ సిస్టమ్ అండ్ కెన్ ప్రొసీడ్ అని చెప్పేసి ఇక్కడ అన్నాను కదా. ఎందుకంటే ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ ఒక ఊర్లో ఎవరికైనా ఏదైనా అయ్యింది అనుకోండి, అయితే అప్పుడు వాళ్ళ ఊర్లో హాస్పిటల్ లేదు. ఓకే, వాళ్ళు టౌన్కి తీసుకెళ్ళాలి. డాక్టర్స్ తీసుకెళ్ళిన తర్వాత ఆపరేషన్ చేయాలి, ₹1,00,000 ఖర్చు అవుతుంది అని చెప్పేసి అంటారు. ఓకే, సో మంత్కి ఇప్పుడు మనం ఇక్కడ అడల్ట్స్కి 300 వస్తాయని చెప్పేసి ఇక్కడ అనుకున్నాం కదా. అంటే ఇప్పుడు మంత్కి 300 అనుకోండి, సంవత్సరానికి ఎంత 36 కదా, 3600 అనేవి సంవత్సరానికి 3000 వస్తాయి అనుకోండి మనకి మ్యాక్సిమం. సో ఇక్కడ ఏమవుతుందంటే మంత్కి 300 వస్తే వాడు సేవ్ చేసుకున్నా కానీ, అంటే సంవత్సరం మొత్తం వాడు సేవ్ చేసుకున్నా కానీ వాడికి ₹3000 సేవ్ అవుతాయి. దాంతో వాడు ఆపరేషన్ మనీ వస్తాయి, వాడికి ₹1,00,000 రావు. సో దానికి బదులుగా ఆ ఊర్లో పర్మనెంట్గా ఫస్ట్ ఒక హాస్పిటల్ కట్టి, కొన్ని రూల్స్ ఏదైనా పెట్టి, కొన్ని స్కీమ్స్ ఏదైనా ఇస్తే, ఆర్ఎల్స్ ఏదైనా సపరేట్ ట్రస్ట్ లాగా అక్కడ ఒకటి ఏదైనా బిల్డ్ చేసి, ఆ ట్రస్ట్ ద్వారా వాళ్ళకి మనీ అందేలాగా చేస్తే, హాఫ్ మనీ అట్లా అందేలాగా చేసి, అదే పర్మనెంట్ రూల్ లాగా పెట్టేస్తే, ఆ తర్వాత స్కీమ్స్ అన్ని వాడికి తీసేసి యూబీఐని ఫాలో చేస్తే అప్పుడు ఒక బెనిఫిటే. ఓకే, బట్ యూబీఐ ఇంప్లిమెంట్ చేస్తే స్కీమ్స్ ఇవ్వలేదు గవర్నమెంట్, అన్ని స్కీమ్స్ తీసేసి యూబీఐ మాత్రమే ఇచ్చింది అనుకోండి, ఈ విధంగా కొంచెం మనుషులకి లాస్ అయితే ఉంటుంది అనమాట. సో బట్ ఫిజికల్ డెఫిసిట్ కూడా ఆ రకంగా పెరగచ్చు. సో ఓన్లీ పూర్కి ఇస్తా అంటే అలాంటప్పుడు యూనివర్సల్ అని అనకూడదు కదా అని చెప్పేసి ఇది ఒక ఛాలెంజ్ అనమాట.
సో స్టేబుల్ సిస్టమ్ అనేది ఫస్ట్ బిల్డ్ చేయాలి. ఫస్ట్ ఆ ఊర్లో స్టేబుల్‌గా ఒక హాస్పిటల్ కట్టేసి, దానికి రూల్స్ పెట్టేసి, ఆ తర్వాత స్కీమ్స్ అన్నీ పీకేసిన తర్వాత ఈ యూబీఐ అనేది ప్రొసీడ్ అవ్వచ్చు అని చెప్పేసి అంటున్నారనమాట. ఇప్పుడు సపోజ్ ఆ ఊరికి హాస్పిటల్ లేదు, డాక్టర్స్ లేరు. పోనీ వాళ్ళు టౌన్‌కి తీసుకెళ్ళి అక్కడ డాక్టర్స్‌తో చూపించుకోవాలంటే ఆపరేషన్‌కి అయ్యే ఖర్చు వాళ్ళు పెట్టుకోలేరు. ఆ యూబీఐ వల్ల వాళ్ళకి యూజే లేదు. అలాంటప్పుడు ఇంకా యూబీఐ ఏ రకంగా యూజ్ అవుతుంది మీకు అని చెప్పేసి అదొక క్వెషన్ అనమాట. అండ్ ఇక్కడ ఆల్ ఆర్ నథింగ్ అంటున్నారు. ఇస్తే అందరికీ ఇవ్వండి. లేకపోతే అందరికీ ఇవ్వకుండా యూబీఐ కాన్సెప్ట్ మానేసి, అవసరాలను తీరుస్తున్న ఈ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మన లైఫ్ యొక్క క్వాలిటీని ఏవైతే ఇంప్రూవ్ చేస్తున్నాయో, ఆ ప్రోగ్రామ్స్‌ని కంటిన్యూ చేయండి అని ఇప్పుడు డిబేట్ అనమాట. లైక్ ఇప్పుడు సపోజ్ ఇప్పుడు స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, మిడ్ డే మీల్ స్కీమ్ అనుకోండి సపోజ్ ఎగ్జాంపుల్. అది ఎంత ఆ స్కీమ్స్ అన్ని తీసేస్తే సోషల్ ఇంపాక్ట్ ఎంత డిజాస్టర్ అవుతుంది అది. లైక్ ఇప్పుడు కొంతమంది పూర్ పీపుల్ ఉంటారు. వాళ్ళకి స్కూల్‌కి పంపించలేరు పిల్లల్ని. ఇప్పుడు సపోజ్ గవర్నమెంట్ మిడ్ డే మీల్ స్కీమ్ ఇస్తుందనుకోండి. అట్‌లీస్ట్ పిల్లలకి మధ్యాహ్నం ఫుడ్ అయినా తింటారు కనీసం మా పిల్లలు. మేము ఇంట్లో పెట్టలేకపోతున్నాం కదా అని చెప్పేసి వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు ఆ మిడ్ డే మీల్ స్కీమ్ తీసేసారనుకోండి ఏమవుతది? పిల్లలు స్కూల్‌కి రారు. ఇంకా అటెండెన్స్ అనేది స్కూల్స్‌లో ఉండవు. వాళ్ళ పేరెంట్స్ కూడా పంపించరు. ఇంకా సో దానివల్ల ఇలా సోషల్ ఇంపాక్ట్స్ అనేవి పెరుగుతాయన్నమాట స్కీమ్స్ తీసేయడం వల్ల. అండ్ ఇప్పుడు యూబీఐ వల్ల యూబీఐ వల్ల ఇంకోటి ఏంటంటే స్కీమ్స్ అన్నీ ఆగిపోవచ్చు. ఈ స్కీమ్స్ కంటిన్యూ చేయాలి అండ్ యూబీఐ ద్వారా కూడా డబ్బులు వేయాలి జనాల ఖాతాలో అంటే ఇంకా అది కుదరదన్నమాట. ఇంక గవర్నమెంట్‌కి అంత మనీ ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకా స్కీమ్స్‌కి డబ్బులు ఇవ్వాలి అండ్ యూబీఐలో కూడా మనీ వేయాలి అంటే ఇంకా చాలా ఫిజికల్ డెఫిసిట్ గ్యాప్ అయితే చాలా కనిపిస్తుందన్నమాట. సో ఈ రకంగా చాలా ప్రాబ్లమ్స్ అయితే మెరిట్స్, డిమెరిట్స్ ఉన్నాయి. వాటి ఇండియాకి కూడా ఇది ఇప్పుడు ఛాలెంజ్ అనమాట. కంక్లూజన్ ఇది అనమాట. సో మొత్తానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అయితే పైలట్ స్టడీ అయితే చేయాలి అని చెప్పేసి అంటున్నారు. ఓకే. ఈ క్లాస్‌లో మనము యూబీఐ గురించి తెలుసుకున్నాం కదా! ఇదేంటంటే పావర్టీ రెడ్యూస్ చేయాలి, ఈక్వాలిటీ ఇంక్రీజ్ చేయాలి కదా! ఓకే. ఇది మెయిన్ ఎయిమ్ అనమాట. సో ఈ క్లాస్‌లో మనం యూనివర్సల్ బేసిక్ ఇన్కమ్ తెలుసుకున్నాము. నెక్స్ట్ క్లాస్‌లో మీకు ఇన్‌ఈక్వాలిటీ గురించి చెప్తాను. లారెన్స్ కర్వ్ అనే కాన్సెప్ట్ ఉంది. అది డిస్కస్ చేస్తాను. ఓకే. బై గైస్.